ఆటో గేమ్‌లో వచ్చేసి సో చాలా మంది లోపల ఎక్కారు కదా! టెస్టేజ్ అని పాడేసారు ఇవన్నీ. సో ఓవరాల్‌గా వీళ్ళు లవ్ బర్డ్స్ ఓవరాల్ గా ఎలా పడ్డడం ఓ తిమింగలాన్ని నీటిలో తీసి కింద పడేసినట్టుంది. అవును. కాలు ఇరుక్కుపోయి వెళ్ళలాగా ఓరి అమ్మ, నాకేమన్నా అయ్యిందా ఏంటి అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. బౌన్స్ కూడా అయ్యింది. నేనైతే ఆ ఓసుకేసి నొక్కేస్తున్నారు ఇద్దరు, అటోలు ఇటోలు. రే నేను ఒక పక్కన ఒక్కటి రా, ఒక పక్క తోటి నేనే పోతాను అన్నట్టుగా. అయితే వీళ్ళిద్దరు లవ్ బర్డ్స్ అని యావత్ ప్రపంచానికి తెలిసింది ప్రస్తుతానికి. అవునవును. సో అలాంటప్పుడు ఎవరైతే చిల్లర అదే బయట లవ్ బర్డ్స్ కాకుండా మిగతా ఇండివిజువల్ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విష్ణుప్రియని బయటికి లాగైతే బాగుండే కదా ఫస్ట్ లోనే. ఎందుకు వాళ్ళు కుమ్మక్కయ్య ఆమెను బయటికి లాగలేదు? అసలు ఫస్ట్ లోనే ప్లానింగ్ లేదు వాళ్ళకి. ఎవరికి మిగతా యష్మి కానీ తేజక్ కానీ వీళ్ళెవరికి కూడా ప్లానింగ్ లేదు, అస్సలు లేదు. రోహిణికి కానీ ముందే ఆ పిల్లల్ని లాగేయాలి ఫస్ట్. ఆ పిల్లని బయటకు లాగైతే మిగతా వాళ్ళందరూ ఇండివిజువల్ గా ఆడుతుండే కదా. చిల్లడిన టీ షర్ట్ నే యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ థింగ్. విష్ణుప్రియ లేదు ఆ వరుసలో, చిల్లు పడింది చూసుకోలేదు, యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఆ చిన్న చెల్లికి పెద్ద కన్సిడర్ చేస్తానని నవీల్ అన్నట్టే అందరం కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే బాగా చిరిగిపోతేనే తప్పితే చిన్న చెల్లికి ఏం పెద్ద లెక్క ఉండదు కాబట్టి. ఆ టైంలో నీకు ఆ ఫీలింగ్ వచ్చింది కదా, రోహిణి టేస్టీ తేజ మీ అందరికి వచ్చింది కదా, మీరే ముందు అటాక్ చేసి ముందు ఆమె బయటకి ఏంటైతే అప్పుడు చాలా తక్కువ ఫార్ అవుతుండే, అవసరం పృథ్వీని కూడా బయటకు లాగుతుండే. పృథ్వీని నలుగురు రోజు బయటకు లాగితే వాళ్ళిద్దరు బలం అయిపోయారు. వాళ్ళిద్దరు అవుట్ అయిపోవడం వల్ల కొంచెం యష్మిన్ బయటకి గెంటడం అయితే జరిగిందంటే ఇద్దరు కుమ్మక్కే గెంటారు. అవును. సో ఈ విషయం ముందు వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే వీళ్ళందరూ కూడా చాలా బాగుండేది నా ఫీలింగ్. ముందు విష్ణుప్రియని తోసేస్తే వాడికి బలం తగ్గేది, వాడిని మళ్ళీ మెల్లకి గెంటేసి ఎవరో వేరే వాళ్ళని అవుతుండే. అవును, ఎందుకు టేస్ట్ లాగానే ఉంటాడుగా, ఇసురు లాగొచ్చా నిలదొక్కలేకపోయాడు, ఆటో సాలదండి. రోహిణి కూడా చాలా బలంగానే గట్టిగానే ఉంటది, రెక్కటి బయట ఇయ్యొచ్చు. మరి ఎందుకో తెలియదు, కొంచెం విల్ పవర్ తక్కువ వీళ్ళకి. ఓకే, కానీ మనుషులు కనబడతారు అయితే లావుగా ఉన్నారు కానీ విల్ పవర్ తక్కువ. అంత ఫోర్స్ గా లాగలేరు అన్నమాట. కాబట్టి వాళ్ళు కొంచెం వీక్ అనే చెప్పాలి వాళ్ళతో పోలితే. సో ఈ వీక్ ఒక ఇద్దరు అయితే వీళ్ళిద్దరు వచ్చేస్తారంట. ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ ఉందంటున్నారు మరి. అవును, ఎందుకంటే 4 వీక్స్ ఉన్నాయి కదా. వీళ్ళ ముగ్గురే డేంజర్, యష్మి, ప్రేరణ, పృథ్వీ. వీళ్ళ ముగ్గురే డేంజర్. వీళ్ళ ముగ్గురులో ఒక ఇద్దరు వచ్చేస్తారు బయట. టాప్ 5 ఎవరు ఉంటారు? నిఖిల్, నబీల్ కి ఓటింగ్ అసలు ఎక్కడా తగ్గల. ఎక్కడ ఇంకా నిఖిల్ గడు నాకు ఓట్లు వేయకండి నేను బయటకు వెళ్ళిపోతాను అన్నాడు కదా మొన్న. దానికోసం కొంచెం అన్నా తగ్గినాయేమో కానీ నబీల్కి అయితే ఎక్కడ తగ్గలేదు. అసలు నబీల్కి అసలు తోపులో ఉన్నాడు, అసలు మామూలు కూడా కాదు. కాకపోతే నబీల్ విన్నింగ్ అయితేనే బాగుంటది. నబీల్, నేను గౌతమ్, నిఖిల్ లోనే యాక్సెప్ట్ చేస్తున్నా ఈ విన్నర్. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా నేను సాటిస్ఫై అవ్వలేదు. టాప్ 5 ఎవరు ఉంటారు అంటే అక్కడ కాదు. టాప్ 5 అయితే నిఖిల్, నబీల్, గౌతమ్, బాగా ఆడితే ప్రేరణ, ఉంటే ప్రేరణ మళ్ళీ బాగా ఆడతాం కూడా కాదు, ఎలిమినేషన్ లో ఉంది నామినేట్ అవ్వకుండా ఉంటే ప్రేరణ. ఇంకా ఒకళ్ళ మట్టికి చాయిస్ ఆఫ్ ఆడియన్స్, ఎందుకంటే ఎవరైనా దూరొచ్చు ఆ రేస్లో, అర్థమైందా? అవినాష్ కూడా దూరొచ్చు వెళ్ళి, లేకపోతే టేస్టీ తేజనే దూరొచ్చు, ఎవరైనా ఉండొచ్చు ఆ టాప్ 5 లో ఖచ్చితంగా అని చెప్పిన. ఓకే.